షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ఇన్స్క్రిప్షన్ ఆన్ ద వాల్, గోడ మీద వ్రాత, గోడ మీద వ్రాత. లేఖన భాగం దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 6-7 వచనాలు, 5-6 వచనాలు మనం గమనించినప్పుడు ఈ సంగతి మనం చూస్తాం. రాజుకు బెల్షస్సరు గొప్ప విందు చేశాడు. దేని మంది ఉపకరణం తీసుకొని వచ్చి ఆయన మద్యం అందులో పోసుకొని వాళ్ళు విందు చేస్తున్నారు. ఆ సందర్భంలో గోడ మీద వ్రాత ఒకటి కనిపించింది, ఒక హస్తము. ఎవరు దానికి భావం చెప్పలేకపోయారు. దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి 15 సంవత్సరాల ప్రాయంలో బబులోను చెరకు షడ్రకు, మిషకు, అబేద్నెగోలు దానియేలు కొనుక్కోబడ్డారు. యూదా బాలుడు తెలివితేటగల అపారమైన తెలివితేటల దేవుడు మనకు ఆత్మజ్ఞానం ఇచ్చాడు. దేవుని ఆత్మ పొందినవాడు కాబట్టి ఆత్మజ్ఞానంతో అర్థం చెప్పగలిగాడు. ఏం వ్రాయబడిందో దాని భావం ఏంటో చెప్పాడు. మెనే మెనే టెకెల్ ఈ ఫాసిన్. ఈ టెకెల్ అనే మాట మనం ధ్యానం చేద్దాం. ఆ వాక్యభావం గమనిస్తే 5వ అధ్యాయం 26వ వచనం. టెకెల్ అనగా ఆయన త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితివి. యు హావ్ బీన్ వెయిడ్ ఇన్ ద బ్యాలెన్స్ అండ్ ఫౌండ్ వాంటింగ్. టెకెల్, నేను త్రాసులో తూచగా నేను తక్కువ కనపడ్డావు. దేవుడి సంవత్సరాంతంలో మా జీవితాన్ని ఆయన పరీక్షించడం మాత్రం కాదు, కానీ త్రాసులో తూచే దేవుడే ఉన్నాడు. యువర్ లైఫ్, నీ జీవితాన్ని ఆయన చూస్తాడు. ఆయన త్రాసులో, అలా త్రాసులో చూచినప్పుడు మనం తక్కువగా కనపడితే ఏమి ప్రయోజనం? ఇంతవరకు ఇంతకాలం దేవుడు పోషించాడు, బలమైన ఆహారం పంచిపెట్టాడు. ఏ విషయంలో కొదవలైన వారిని ఉండాలని దేవుని ఆశ. కానీ అనేక విషయాల్లో మనం తక్కువ పడి ఉన్నాం. మనం ఫౌండ్ వాంటింగ్. నువ్వు తక్కువగా కనపడ్డావు. నీవు ఆ తక్కువలో ఏంటో మనం గ్రహించుకోవాలి. ఒక యవనస్తు వచ్చాడు, సద్బోధకుడా, నిత్య వారసు కావాలి, నేను చేయాలి. ప్రభుతో సంభాషించాడు. ధర్మశాస్త్రం ఏం రాయబడి ఉన్నది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ బాల్యం చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా బాల్యం చేస్తూనే అవలంబిస్తూనే ఉన్నాను. నాకేమి కుదవ అన్నాడు. ఇంకా వాట్ ఈస్ స్టిల్ ల్యాక్. ప్రభు ఆ యవనస్తుని చూసి, అధికారం చూసి, వాక్య భాగంలో రాయబడిన మాటలు, నీకు ఒకటి కొదవగా ఉన్నది. ప్రభు నీ జీవితాన్ని పరీక్షించి త్రాసులో చూసిన తర్వాత నువ్వు తక్కువ కనబడితే నీకు తక్కువగా ఉన్నది, ఒకటి కొదవ ఉన్నది. ఆ కొదవను తీర్చుకోవాలి. ఆ యవనస్తులు నాకేమి కొదవ అనుకున్నాడు, కానీ నువ్వు తక్కువగా కనపడ్డావు. నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆస్తి అమ్మలేకపోయాడు, బీదలకు ఇవ్వలేకపోయాడు, ప్రభు వెంబడించలేకపోయాడు. నిరాశతో వెళ్ళిపోయాడు ఆయన. లవదీయ సంఘం నుంచి రాయబడింది, మాకేమి కొదవ అనుకున్నారు వారు, మాకేం తక్కువ లేదు, మేము ధనవంతులు చేసుకునే ఉన్నావు, నువ్వు ధనవంతులు అనుకుంటున్నావు, నాకేం కొదవలు అనుకుంటున్నావు, కానీ నీవు దరిద్రవు, దిక్కుమాలిన వాడవు, నీకు అనేక కొదవలు ఉన్నాయి. నేను లవదీయ సంఘం గురించి ప్రభు హెచ్చరించాడు. అది చల్లగా లేదు, వెచ్చగా నులివెచ్చే స్థితిలో ఉన్నారు వారు. మరి కనపడ్డారు, ఆ రీతిగా తక్కువగా కనపడ్డారు. ప్రభు మన జీవితాన్ని త్రాసులో తూచే దేవుడు.
మనం తగ్గిపోయినట్లయితే ప్రభు బాధపడతాడు. కాబట్టి ఈ సంవత్సరాంతములో ప్రభు మన జీవితాన్ని ఆ త్రాసు చూస్తారు. కాబట్టి తక్కువగా కనబడినట్లయితే ఆ కొదవలన్నీ కూడా ఏ స్థాయిలో పూర్తి చేసుకోవాలి. ప్రభు నాకేమి కొదవ అని అనకూడదు. ప్రభు నేను తక్కువబడి ఉన్నాను, నేను వెనకబడి ఉన్నాను, ఏది నాకు లోపించి ఉన్నది, ఏ విటమిన్ లోపించి ఉన్నది. విటమిన్స్ సక్రమం ఉంటే మనిషి మంచిగా ఉంటాడు. విటమిన్ ఏదో ఒక లోపమైనా కూడా అవలక్షణాలు ఏర్పడతాయి. నీలో ఏ విటమిన్ లోపించి ఉన్నదో దాన్ని గ్రహించుకున్నప్పుడు నీవు బలమైన ఆహారం పుచ్చుకొని, జీవాహారం పుచ్చుకొని బలం పొందుకోవాలి. నాకేమి కొదవ, నాకేమి తక్కువ, నేను మంచిగానే ఉన్నాను అని ఎన్నో అనుకోకూడదు. కాబట్టి ప్రభు ఈ సమయం మనకిచ్చాడు. కాబట్టి మన కొదవలను తీర్చుకుందాం. ఇలాంటి కొదవలేని వారమే మనం జీవిస్తూ, సౌర సముద్రగా జీవిస్తూ, ప్రతి సత్కార్యం చేస్తూ, సద్వాక్యం స్థిరపరచబడుతూ మనం ప్రభు కొరకు జీవిస్తూ, ప్రభు రానే ఉన్నాడు కాబట్టి ఎత్తబడి సంఖ్యలో ఉండాలి. నీ వెయిట్ లాస్ అయినావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేంట్లో తక్కువగా ఉన్నావు? ఇచ్చే విషయం తక్కువగా ఉన్నావా? క్షమించే విషయం తక్కువ ఉన్నావా? ప్రేమించే విషయం తక్కువగా ఉన్నావా? పరిచయ విషయం తక్కువ పడ్డావా? మేలు చేసే విషయం తక్కువ పడ్డావా? దేంట్లో తక్కువ పడ్డావు? నువ్వు ఏది తక్కువ నీ జీవితంలో? దాన్ని సంపూర్తి చేసుకో. ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రభు మాట విని ఆయన ద్వారా సమస్త పొందుకొని మనలో మనం సంపూర్ణ స్థితి పొందుకొని మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఆయన మీరు మా జీవితాన్ని త్రాసులో తూచే దేవుడు కాబట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం తూచడం తక్కువగా కనబడుతున్నామేమో ప్రభా, ఒక్కసారి మేము పరిశీలన చేసుకున్నాం మా తండ్రి. ఏ విషయం వెనుకబడి ఉన్నామో, ఏ విషయం తక్కువబడి ఉన్నామో అవన్నీ సంపూర్తి చేసుకోవడానికి దాని కృపా సహాయం మెండుగా దయచేయండి. మామూలు సర్వ సముద్ర జీవిస్తూ ఎలాంటి కొదవ లేని వారు జీవిస్తున్నాయినా ముందుకు సాగిపోతూ మీకు మహిమత బిడ్డగా జీవించడానికి సహాయం దయచేయమని వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించలేస్తే మీకు స్తోత్రాలు. ప్రభు ఆ కృప చూపి నడిపించవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.